ఆదికాండము 26వ అధ్యాయం మీకోసం. ఇస్సాకు ఉంటున్న ఒక రోజులలో చాలా కరువు వస్తుంది. అప్పుడు ఇస్సాకు తానుంటున్న దేశంలో నుండి గేరారుకు వస్తారు. రిబ్కా చాలా అందముగా ఉంటారు కాబట్టి రిబ్కా కోసం ఎవరైనా తనకి హాని కలిగిస్తారో అని ఇస్సాకు భయపడి రిబ్కా తన సహోదరి అని చెప్పమంటారు. అయితే ఒకరోజు అక్కడి రాజు అయిన అబీమెలెకు ఇస్సాకు, రిబ్కాలు చనువుగా ఉండడం చూసి, మీరు భార్యాభర్తలు అని ఎందుకు చెప్పలేదు? మేము ఈమె యందు ఏమైనా పొరపాటు చేసి ఉండి ఉంటే అని మందలించి, అక్కడి వారిని ఇస్సాకుకు, రిబ్కాకు హాని చెయ్యొద్దు అని చెప్తారు. ఇస్సాకుకు దేవుని ఆశీర్వాదం వల్ల చాలా ఆస్తి కలుగుతుంది. అది చూసి ఓర్వలేని ఫిలిష్తీయులు అబ్రహాము తన రోజులలో తవ్వించిన బావులు అన్నీ మూసివేస్తారు. అబీమెలెకు ఇస్సాకును, మీ సంపద చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మనం ఒకరికి ఒకరం హాని చేసుకోకుండా విడిగా దూరంగా ఉందాము, అదే మనకి మంచిది అని చెప్పి ఇస్సాకును తన దగ్గర నుండి వెళ్ళిపోమంటారు. ఇస్సాకు వేరే చోటికి వెళ్ళి అక్కడ ఒక బావి తవ్వించి నివాసం ఉండగా గేరారు కాపరులు వాళ్ళు ఈ బావి మాదే అని చెప్పి జగడమాడుతారు. అప్పుడు ఇస్సాకు వేరే చోటికి వెళ్ళి మళ్ళీ బావి తవ్వగా మరలా అలానే చేస్తారు. మూడోసారి ఇస్సాకు బావి తవ్వగా ఈసారి వారు ఇబ్బంది పెట్టరు. అప్పుడు అక్కడే నివాసం ఉండుతూ ఆ బావి నీళ్లు తాగుతూ కొన్ని రోజులు గడుపుతారు. అలా కొన్ని రోజులు అయ్యాక ఇస్సాకు బయర్షేబాకు వెళ్ళి ఉండాలి అని అనుకుంటాడు. ఆ రాత్రి యెహోవా స్వప్నమందు ఇస్సాకుకు కనబడి, నేను అబ్రాహాము దేవుడను, నీ తండ్రికి తోడై ఉన్నట్టు నీకు తోడై ఉంటాను అని, అబ్రహామును బట్టి నేను నిన్ను, నీ కుమారులను ఆశీర్వదిస్తాను అని చెప్తారు. అలానే నీ సంతానం విస్తారముగా ఉంటుంది అని కూడా చెప్తారు. ఎప్పుడైతే యెహోవా ఇస్సాకును అలా ఆశీర్వదించడం మొదలు పెట్టారో అబీమెలెకు వచ్చి, మనం ఒకరికి ఒకరు ఏ హాని చేసుకోకుండా ఉండాలి అని, ఇకపైన ఎప్పుడూ కూడా ఒకరి జోలికి ఇంకొకరు వెళ్ళవద్దు అని చెప్పి రావడానికి ఇస్సాకు దగ్గరికి వెళ్తాడు. అప్పుడు ఇస్సాకు సరే అని చెప్పి వారికి విందు చేయించి అక్కడ నుండి పంపివేస్తాడు. ఇస్సాకు పెద్ద కుమారుడైన యాసావు అక్కడ పరదేశములోని స్త్రీలను వివాహం చేసుకుని యెహోవాకి వ్యతిరేకముగా ఉండడం ప్రారంభిస్తాడు. అబ్రహాము తన కొడుకుకు చేసినట్టు ఇస్సాకు తన కొడుకు విషయంలో చెయ్యలేదు.